హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ్ వీడియోస్. ఈరోజు మెత్తని నేతి ఇడ్లీలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. వీడియో కొంచెం లెందీగానే చూడండి, చాలా క్లియర్గా చూపిస్తున్నా. ఒక బౌల్లో నేను 1.5 కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని కనీసం 5 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలండి మినిమము. ఇలా మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. ఇదే వాటర్ తోటే పిండి రుబ్బుకోవాలి కాబట్టి మీరు రెగ్యులర్గా క్యాన్ వాటర్, ట్యాప్ వాటర్ ఏ యూస్ చేస్తారో అవే వాటర్ తోటి నానబెట్టేసుకోండి. క్యాన్ వాటర్ పోసుకొని నానబెట్టుకుంటానండి. అప్పుడు ఇడ్లీ కూడా తెల్లగా బాగా వస్తుంది. ఇలా నానబెట్టుకోవాలి. ఈ పప్పు మిక్సీ పట్టక ముందే ఒక 1 అవర్ ముందు ఇడ్లీ పిండి కూడా నానబెట్టుకోండి. నేను 1.5 కప్పు మినపగుళ్ళకి 5 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. కొలతలు బాగా స్మూత్గానే వస్తాయండి. ఇలా ఒక ఇడ్లీ పిండిని అంతా తీసుకుని వీటిని కూడా 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కుంటే ఆ పైన ఉండే నలకలు ఏమన్నా అది అంతా ఉంటే పోతుందండి. ఇలా కడిగేసుకొని నీళ్ళు పోసుకొని టైం ఉంటే 1 అవర్, లేదంటే కనీసం హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీలు బాగా స్మూత్గా వస్తాయండి. చూడండి, మనం మినపగుళ్ళు కూడా బాగా నాని వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. పెద్ద మిక్సీ జార్లు వేసుకుని ఒకేసారి పట్టుకోకుండా కొంచెం కొంచెంగా పట్టుకుంటే మనం గ్రైండర్లో పెట్టుకుంటే ఒదుగు ఎలా వస్తుంది అలా ఒదుగు వస్తుందండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరి ఇది లూజ్ కాకుండా కొంచెం థిక్గా ఈ విధంగా గట్టిగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిగిలిన పిండిని అంతటిని కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది చూడండి, మనం నానబెట్టుకున్న నీళ్ళతోటే మిక్సీ పట్టుకుంటే పిండి మటుకు బాగా ఉంటుందండి. ఇలా మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పిండిని అంతని రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఆ మిక్సీలో దంతా తీసేయాలి. కొంచెం వాటర్ పోసుకొని కడుక్కొని కూడా తీసేసుకుందామండి. ఎక్కువ వాటర్ పోద్దు, కొద్దిగా ఒక 2-3 స్పూన్స్ వేసుకొని ఈ విధంగా కడిగి పిండిలోకి తీసుకుందాం. మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ పిండిని కూడా ఈ విధంగా చూడండి, గట్టిగా వాటర్ ఏం లేకుండా అంత పిండి వేసుకుంటే ఇలా పిండిలో వేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ అంతా వంపేసైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా పిండితో అన్న తీసుకోవచ్చండి. ఈ విధంగా చేయడం వల్ల బాగా వస్తుందండి. ఇలా అంతా పిండిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేను ఎక్కువ పిండి తీసుకున్నా, ఇది 2 డేస్కి సరిపడమైనా నేను ఏదైనా దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా 2 రోజులకి సరిపడా చేసుకుంటానండి. అందుకని ఎక్కువ క్వాంటిటీలో చేసి ఇలా బాగా అంతా కలుపుకోవాలి. కొంచెం పిండి ఏమైనా తిక్కుగా ఉండిందంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. మరి గట్టిగా ఉన్నా కూడా ఇడ్లీ బాగా స్మూత్గా రాదు. ఇలా అంతా కలుపుకున్నాక నేను 2 గిన్నెలకి డివైడ్ చేస్తున్నాండి. బాగా మార్నింగ్కి పొంగుతుంది కాబట్టి కింద పోకుండా ఉంటుందని. ఈ విధంగా చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తుండే చూడండి పిండి ఎంత బాగా చూడండి, ఈ విధంగా బాగా పొంగింది పిండి అంతా. ఇలా నేను ఒక బౌల్లోది ఒకరోజు, ఒక బౌల్లోది ఒకరోజు చేసుకుంటా అండి. మనం ఒకే బౌల్లో పిండి అంతా ఎక్కువ ఉండి దాంట్లో ఉప్పు కలిపిస్తే నెక్స్ట్ డేకి పుల్లగా ఉంటుందండి. అందుకని నేను ఈ విధంగా 2 రోజులకి సరిపడా 2 బౌళ్ళు వేసుకుంటుండే. ఒకటి ఇప్పుడు చేసుకుని నెక్స్ట్ డేకి ఉండే పిండిని ఫ్రిడ్జ్లో వెంటనే మార్నింగే పెట్టేసుకుంటే ఇంకా పుల్లగా కాకుండా బాగుంటుందండి ఇడ్లీ పిండి. దీంట్లో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకున్నా. నేను ఇడ్లీ ట్రేకి నెయ్యి రాసుకుంటుండండి. నేతి ఇడ్లీలు చేస్తుండే కాబట్టి మీరు కావాలంటే నూనె అయినా రాసుకోవచ్చు. ఇందులో కొంచెం కొంచెంగా పిండి వేసుకోవాలి, అన్ని ట్రేలకు సరిపడా. ఈ విధంగా ఇడ్లీ పిండి వేసుకోవాలండి. మరి నిండా వేసుకోని అవసరం లేదు, కొంచెం ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకొని మన ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. నాది ఇది కుక్కర్ కాబట్టి ఫాస్ట్గానే ఉడుకుతుందండి. ఒక 5 మినిట్స్ లోపలే చూడండి, ఈ విధంగా మనం చేతితోటి చూసినా లేకపోతే స్పూన్ తోటి చూసినా అది తగులుకోకుండా ఉంటే కరెక్ట్గా ఉడికినట్టండి. ఇప్పుడు తీసేస్తుండే చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గాని నేతి ఇడ్లీలు రెడీ. పైనుండి కూడా ఇంకాస్త నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. మీకు గట్టిగా లేకుండా పువ్వుల్లాగా తెల్లగా చాలా స్మూత్గా కూడా వస్తుందండి. దీనికి బెస్ట్ కాంబినేషన్ పుదీనా చట్నీ అండి, ప్లస్ నేను పల్లీ చట్నీ కూడా చేసుకుంటున్నా అండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఎంతో టేస్ట్ అండ్ నేతి ఇడ్లీలు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్